ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోపే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును హర్షిస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బెంచ్ కోసం జిల్లా కలెక్టర్ స్థలం చూడడం జరిగిందని గౌరు చరితారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మోసం చేస్తే సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అన్ని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. జై బాబు కర్నూలు హైకోర్టు బెంచ్ కేటాయించిన చంద్రబాబు గారి నాయకత్వం థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై అడుగులు వేస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్బుగా చేయడం, అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు 2 లైన్లు పిఎం గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఎమ్గెనూరుకు కూడా టెక్స్టైల్స్ పార్క్ రావడం జరిగింది. అంతేకాకుండా తంగెడంచ కూడా సీడ్ హబ్బుగా తయారు చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కర్నూలుకు హైకోర్టు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల హామీలో కూడా తప్పకుండా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పిన తర్వాత అట్లే లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాబినెట్ ఆమోదం పొందడం, దాంతోపాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మొన్ననే మీకు అందరికీ తెలుసు, మన హైకోర్టు రిజిస్టర్ గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టడానికి కావాల్సిన ఏవైతే అంటే 15 మంది న్యాయమూర్తులకు అలాగే అక్కడున్న అధికారులకు కావలసిన వసతులు అంటే భవనము కానీ వాళ్ళకున్న నివాస యోగ్యానికి అనువైన ప్రదేశాన్ని ఇవ్వమని మన కలెక్టర్ గారికి పంపడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఒక్క రోజులోనే 24 గంటల్లోనే ఇక్కడ ప్రదేశాన్ని చూసి పంపడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉందో. గతంలో చూసాం, గత ప్రభుత్వంలో 3 రాజధానులని మన రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి, ఒకటి న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తాము, అలాగే శాసన రాజధానిగా అమరావతిని, అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం అని చెప్పడం జరిగింది. కానీ చెప్పిన మాట ఏది కూడా ముందుకెళ్ళలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంతగా అడుగులు వేస్తూ